దాస్ చంద్ర బాగుంది మూవీ, చాలా బాగుంది. లోకేష్ కనకరాజ్ ఏమో యాజ్ అ డైరెక్టర్ ఆల్రెడీ ప్రూవెన్, యాజ్ అన్ యాక్టర్ ఈ రోల్కి చాలా మంచిగా చేశాడు. వామికా గబ్బి సూపర్ చేశారు. వీళ్ళిద్దరు కాకుండా ఉన్న ప్రతి యాక్టర్ ఆ రోల్కి మాత్రం సూపర్గా చేశాడు. అండ్ బీజిఎం అనిరుద్ధ్ థర్డ్ హీరో కనిపించని కళ్ళు, చేజ్ థ్రిల్లర్, క్రైమ్ చేజ్ థ్రిల్లర్. సో ఈ మూడు కలిపితే ఈ మూవీ ప్లాట్. ఎక్కువ రివీల్ చేయను, అంటే రివీల్ చేయడానికి ఏం లేదు, అంటే ట్విస్ట్లు ఏం లేవు. ఎక్కుతుందండి, ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కుతుంది. బికాజ్ పెద్దగా అంటే కంఫర్టబుల్ సీన్స్ అన్ని, అన్కంఫర్టబుల్ ఏం లేదు. ఈ మధ్య అన్ని వైలెన్స్ అట్లానే ఉన్నాయి. సో ఓకే, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. లేదు కొంచెం మనకు కనిపిస్తుంది లోకేష్ కనకరాజ్ ఇట్లా ఇట్లా వేసిండని. సో అట్లుంది మూవీ. బీజిఎం సీరియస్ టోన్ అంతా కలిపి బాగుంది మూవీ. ఫ్యామిలీ కూడా చూడొచ్చు అండి. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. మరీ ఇట్లా చేశారు కదా యాక్షన్ సీన్స్ మరీ ఓవర్ ఉంటాయని, అట్లేం లేదు. ఈ మధ్య వచ్చే మూవీస్ లానే ఉన్నాయి. సో చూడొచ్చు, అందరు పిల్లలు చూడొచ్చు అండి. ఏముంది, ఏం లేదు పెద్దగా. ఇప్పుడు ఆ మూవీ బాగుందో లేదో నాకు తెలీదు. ఈ మూవీ మాత్రం బాగుంది. సో ఇది మాత్రం 100%గా చూడాలి. అది కూడా బాగుందని వింటున్నా నేను. సో నేను కూడా చూస్తా. బట్ డెఫినెట్లీ ఇదైతే చాలా బాగుంది. రేటింగ్ 4 అండి. 4 అంటే యాక్చువల్లీ రేటింగ్ ఇవ్వలేమండి, బికాస్ చూడండి అంతే సినిమా, రేటింగ్ ఏమి ఇస్తాం. బాగుంది బ్రో. ఏం నచ్చింది? హీరోయిన్ యాక్టింగ్ నచ్చింది, బాగుంది. హీరో యాక్టింగ్ నచ్చలేదా? తను ఇంకా బాగా చేశాడు. అవునా? ఒక డైరెక్టర్ కదా, యాజ్ డైరెక్టర్ గా హీరోగా కూడా బాగా చేస్తాడు, ఇంకా బాగా చేశాడు. హీరోగా బాగా నచ్చాడా, డైరెక్టర్ గా బాగా నచ్చాడా? డైరెక్టర్ గా ఇంకా బాగుంటది, అలాగే హీరోగా కూడా బాగా చేశారు. హీరో క్వాలిటీస్ ఉన్నాయా బ్రో? ఏం మాడుతున్నారు అసలు? చెప్పండి. ఉన్నాయి బ్రో, ఉన్నాయా? మన వాళ్ళకన్నా కూడా బాగా చేశాడు. అవునా? ఎవరికైనా బాగా చేశాడు బ్రో? సార్ ఏంటి హైలైట్స్ ఏంటి సినిమాలో? హీరోయిన్ యాక్టింగ్ అయితే కొచ్చెక్కేసింది. దాని తర్వాత హీరోకి అయితే డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, కానీ మొత్తం అంతా ఎక్స్ప్రెషన్ తోటి వీటితో కొట్టేసాడు. ఇంకేమున్నాయి, యాక్షన్ పార్ట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి. మళ్ళీ కెమెరా మూమెంట్స్ అయితే చాలా బాగున్నాయి, కొత్తగా ఉంది. అంటే లోకేష్ కనకరాజ్ యూనివర్సల్ మూవీస్ ఉంటాయి కదా, కనెక్ట్ ఏమైనా ఉందా? అలాంటివి ఏముండవు, సపరేట్. అసలు దానికి సంబంధం లేదు. ఇది ఒక మంచి లవ్ స్టోరీ. అంటే మూవీ పేరు డీసీ అని పెట్టారు, కానీ బేసిక్గా పిచ్చి కొట్టంతలోడు పిచ్చి కొంతలది అని ఒక మూవీ. నచ్చలేదా మీకు? బ్రో నేను చెప్పింది మీకు అర్థం కాదా? చెప్పండి ఫస్ట్. బ్రో మీకు అర్థం కాలా? మ్యాడ్నెస్ మీట్స్ మ్యాడ్నెస్ అని పెట్టారు కదా, నేను దాని గురించి చెప్తున్నా. మూవీ పేరు అదైతే ఇంకా అదిరిపోతుంది. లేదు అలాంటిదేం లేదు, శుభ్రంగా లాస్ట్ వరకు చూసాం బ్రో, అంతా బాగుంది. బాగాలేదని ఎవరన్నా అన్నారంటే ఇంకా సినిమా రాదని అర్థం. ఇంటలెక్చువల్ అంటూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు అయితే బాగాలేదంటారు. నార్మల్గా అయితే మా ఆడియన్స్ అయితే బాగుంది. రెండు మూవీస్ చూసాం, రెండు బాగుంది. చాలా బాగా చేస్తుంది. యాక్చువల్గా లోకేష్ కనకరాజ్ డైలాగ్స్ ఎక్కువ ఉండవు, రారస్టిక్ ఉంటుంది క్యారెక్టర్ మొత్తం. కొంచెం యారగెంట్ క్యారెక్టర్గా చాలా బాగా చేశారు. ఒక డైరెక్టర్ హీరోగా అవడం అంటే ఎంతవరకు యాక్చువల్ డైరెక్టర్గా ఆయనకి హీరో నుంచి ఎలాంటివి కావాలనుకుంటారో ఇక్కడ ఆయన అలా చూపించారు. అండ్ మిగతా పర్ఫార్మెన్స్ వామికా గబ్బి చాలా బాగా చేసింది. సో ఇంటర్వెల్ ముందు వస్తారు, అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో సీన్స్ కానీ యాక్షన్ పార్ట్స్ కానీ చాలా బాగుంటాయి. అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ అనిరుద్ధ్ చెప్పక్కర్లేదు, తెలిసిందే కదా. అండ్ కొరియన్ కనకరాజ్ కూడా చూసారా మీరు? అది ఎలా అనిపించింది మీకు? అది కూడా చాలా, అది టోటలీ హిలేరియస్ ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 minutes నుంచి నవ్వుతూనే ఉంటాం. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. కొన్ని ట్రోల్స్ ఏమో పెట్టినట్టున్నారు, హీరోస్ అని అంటున్నారు. అది ట్రోల్ కాదు భయ్య, ఇప్పుడు యాక్టర్స్ ని మిమిక్ చేయటం అన్నది ఎప్పటి నుంచో చూస్తున్నాము. అల్లరి నరేష్ చూసామంటే ఆయన చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ మిమిక్ చేశారు. అల్లరి నరేష్ గారు కాకపోయినా ప్రతి సినిమాలో ఏదో ఒక మిమిక్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ట్రోల్ చేయలేదు, ఏం చేయలేదు, వీళ్ళు ట్రోల్ గా తీసుకుంటే ఇప్పుడేదో కొంచెం సీనియర్ ఎన్టీఆర్ ని ట్రోల్ చేశారని. అది ట్రోల్ కాదు భయ్య, ఆయన సినిమాలో చేసిన సీన్ ని యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ ఇక్కడ చెప్పారు, అది ట్రోల్ కాదు. ఇప్పుడు డైలాగ్ ని అలాగే చెప్పడానికి దానికి వక్రీకరించడానికి చాలా తేడా ఉంటుంది కదా, చూసేవాడిని బట్టి ఉంటుంది. అదే సీన్ కి థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి, మరి దానికి ఏమంటారు? ఇట్స్ యావరేజ్ మూవీ అండి, యావరేజ్. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత అయితే లేదు, కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అంటే యాక్చువల్లీ డీసీ ప్లాప్ అయిపోతులే, ఏదో తీస్తాడు తొక్క అనుకున్నా, కానీ లేదు. నన్ను సాటిస్ఫై చేసింది సినిమా, మంచి మసాలా ఉంది. కాకపోతే నాకు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంచెం యావరేజ్ అనిపించింది. సో మా సైడ్స్ బాగా నచ్చుతుంది. అంటే
లోకేష్ కనకరాజ్ హీరోగా సెట్ అయ్యాడు అనుకోవచ్చు. బాగా సెట్ అయ్యాడు, మంచి గంజాయి తాగి తిరుగులా బాగా సూట్ అయ్యాడు క్యారెక్టర్. సో ఓవరాల్గా ఒక ఇచ్చే బాగుంది. అండ్ ఇప్పుడు కొరియన్ కనకరాజ్ ఎప్పుడు రాత్రి చూసారు, ఇప్పుడు చూసారు? నైట్ చూసారు కొరియన్ కనకరాజ్. ఎలా ఉంది సినిమా? అది యావరేజ్ అండి, యావరేజ్. కొరియన్ కనకరాజ్ బాగుందా, డీసీ బాగుందా అంటే నా తెలుగు సినిమాని నేను తక్కువ చేయలేను, అలా అని బాగున్న తమిళ సినిమాని నేను బాగోలేదని చెప్పలేను. నాకు కొంచెం డీసీయే బాగుంది. అంటే కొరియన్ కనకరాజ్ అసలు బాగాలేదా? కొంచెం యావరేజ్గా ఉంది. ఏంటంటే కామెడీ కోసమే తీసారా సినిమాలు ఏంటి అన్న? అది కామెడీ దెయ్యం, మన గంగా ముని కాంచనా సినిమాలు ఎలా అయితే ఒక దెయ్యం వచ్చి హీరోలోకి వాడు కోరికలు తీర్చుకుంటుందో ఆ కాన్సెప్ట్ మీద పోయారు. సో డీసీ అనేది ఓవరాల్గా ఒక మాస్ మసాలా, ఒక 18+ ఏజ్ ఉన్న వరకు బాగా డైలాగులు వాటి మీద బేసిక్ తీశారు. సో నాకు డీసీ నచ్చింది. అంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ కూడా ఆడుతుంది కదా, ఈ రెండింటి మీద అది ఎలా ఉంటుంది? కొరియన్ కనకరాజు డీసీ మీద స్పైడర్ మ్యాన్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.